జిమ్లు వెళ్ళాల్సిన సినిమా యాక్టర్లు అందంగా కనపడడానికి, మజిల్స్ కనపడడానికి. సెలబ్రిటీస్ ఇప్పుడు బాగా కనబడాలనుకుంటారు. మేబీ వాళ్ళు పొలిటీషియన్స్ అవ్వచ్చు, లేదు స్పోర్ట్స్ పర్సన్ అవ్వచ్చు, లేదంటే ఎవరైతే సెలబ్రిటీ స్టేటస్ ఉంటారో వాళ్ళు సడన్గా సరిగ్గా కనపడకపోతే మనకి నచ్చరు. అంటే వాళ్ళు అందంగా కనపడడం వల్ల వాళ్ళకి ఒక వృత్తి, వాళ్ళకి డబ్బులు రావాలి, అటువంటి వాళ్ళు వెళ్ళాలి. మరి అలా అనుకుంటే నార్మల్ గా ఉన్న వాళ్ళు కూడా మాకేం తక్కువ, మేము వాళ్ళతో పోటీ పడేటట్టుగా మేము కనిపించాలి. దానివల్ల ఉపయోగం ఉంటే వెళ్ళండి, డబ్బులు వస్తే వెళ్ళండి, ఓకే, డబ్బులు వస్తే వెళ్ళండి. ఇప్పుడు మీరు అందంగా, ఇంకా అందంగా కనపడితే మీకు దానివల్ల ఇన్కమ్ వస్తుంది అనుకు వెళ్ళండి, వృత్తిని వెళ్ళొద్దు. ఇప్పుడు ఒక పెళ్లి అయిపోయినా అబ్బాయి, ఒక మేల్ పర్సన్ ఉంటాడు 40 ఏళ్ళు, ఆడ కండలు ఎందుకు పెంచాలి? ఎందుకు పెంచాలా? కండలు పెంచేంత అవసరం అయితే లేదు. ఏముంటది? ఇంకో పెళ్లి చేసుకుంటే పోలీసులు బొక్కలు వేస్తారు, పెళ్ళందంతది. తర్వాత నువ్వు అందంగా కనపడడం వల్ల నీకేమన్నా నీ శాలరీలో నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయితే డబ్బులు చేస్తారా? ఏమీ ఉండదు. నువ్వు జిమ్లో డబ్బులు పోతాయి తప్పితే ఏమి లేదు. ఏముంటుంది? ఒక్క క్వశ్చన్ వేసుకోండి, జిమ్కి వెళ్ళే వాళ్ళు కానీ ఎక్కువ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, ఏమొస్తుంది? హెల్త్ మంచిగా ఉంటుంది, 100% అపోహ కొట్టిపారేయండి అంతే. హెల్త్కి దానికి సంబంధమే లేదు. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఎంత ఎక్కువగా రెస్ట్ లో ఉండి, ఎంత ఎక్కువగా వీటిని పని అప్ చెప్పకుండా రెస్ట్ అనొద్దు. మళ్ళీ రెస్ట్ అంటే ఏంది? నేను ఎంత అవసరాన్ని బట్టి మనం మోకాలను యూజ్ చేసుకుంటే అంతకాలం మీ మోకాలు మీకు సహకరిస్తుంది, అది ప్రొటెక్టెడ్ గా ఉంటుంది. నువ్వు ఎక్కువ తెలియకుండా దాన్ని వాడేస్తే తొందరగా నీకు అది ఇబ్బంది కలుగు చేస్తుంది. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, చిన్నపిల్లలైనా ఇదే సూత్రం పాటించాలి.